I'm Dr. Dattaram, surgical gastroenterologist working at Sunshine Hospital, Hyderabad. This is a mega health camp conducted on behalf of Sunshine Hospitals at organized by AWOPA, Anantapur, at the Aryavesha Youth Hostel. This is one of the few camps conducted by us on behalf of Sunshine Hospitals. This includes a camp which for specialties like gastroenterology, orthopedics, and cardiology. It's a free camp, and I hope we're able to render our services to the people at large. Hello, I'm Dr. A. Ravindra, cardiac specialist cardiologist from Sunshine Hospital, Gachibowli. Today we are on behalf of AWOPA, we are doing a free camp on cardiology, orthopedics and surgical gastroenterology for free of cost. In Andhra Pradesh, the Sunshine Hospital doing the best service to the society. Not only in Andhra Pradesh, they are doing around the globe. Today in Anantapur district, the Sunshine Hospital has conducted a medical camp along with the collaboration of Aryavesha organization in Anantapur. In front of the Aryavesha organization, the president and the secretary or some of the members are there. We are going to interact with them. What is the exact thing happening in the Aryavesha in Anantapur? ఈరోజు సన్షైన్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఆవోపా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కార్డియాక్ సంబంధించి, గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి ఈ డిసీజెస్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్, దానికి సంబంధించిన టెస్టులు ఏదైనా అవసరం ఉన్న వారికి చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. నిజంగా వారిని అభినందిస్తున్నాం. ఈరోజు వైద్యం అనేది చాలా ఖరీదైనటువంటి ఉన్న పరిస్థితుల్లో ఒక కార్పొరేట్ సంస్థ కింది స్థాయికి వచ్చి ఈరోజు పేదవాళ్ళకు కూడా సర్వీస్ చేయడానికి మా సహకారంతో ముందుకు రావడం అనేది నిజంగా అభినందించదగ్గటువంటి విషయం. ఈరోజు ఆవోపా ఆధ్వర్యంలో ఒక మెడికల్ చెకప్ మాత్రమే కాకుండా ఉచితంగా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి మెడిసిన్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో మా కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు. అలాగే బయట నుంచి కూడా దాతలు మెడిసిన్స్ కూడా ఉచితంగా మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పంపడం జరిగింది. వారు పంపగా ఏదైతే కొద్దిగా తక్కువగా పడిందో దాన్ని ఆ సంస్థ కూడా కొంత డబ్బు వెచ్చించి కూడా పర్చేస్ చేసి కూడా ఈరోజు ఆ ప్రొవిజన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్ బెంగళూరు వారి సౌజన్యంతో కార్డియాక్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపు 5,000 రూపాయలు విలువ కలిగినటువంటి టెస్టులన్నింటినీ కూడా 300 మంది వరకు మనము ఉచితంగా చేయడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మెగా క్యాంప్స్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆ క్యాంప్స్ ఇలాంటి కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో చేయడం కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మెడికల్ సర్వీసెస్ అనేది ప్రతి పూర్ వ్యక్తికి కూడా ఎంతో అవసరమైనటువంటిది. ఈరోజు మనకు స్టేట్ డివిజన్ అయిన తర్వాత కూడా మెడికల్ ఫెసిలిటీస్ పూర్తిగా మనము బెంగళూరు మీద ఆధారపడుతూ ఉన్నాం. కానీ హైదరాబాద్ యొక్క ప్రిఫరెన్స్ మాత్రం మనం కోల్పోలేదు. కొన్నింటికి మాత్రం కంపల్సరీగా మనం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అటువంటి దాంట్లో ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా మేజర్గా మనకు అందుబాటులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్. వాళ్ళు ఫుల్ఫిట్టెడ్గా అక్కడ టెక్నాలజీ పరంగా కూడా అన్ని కూడా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి హాస్పిటల్స్ కాబట్టి ఇటువంటి హాస్పిటల్స్ ముందుకు రావడం అనేది దీన్ని కొంత మనకు మళ్ళీ అవేర్నెస్ రూపంలో కొంత మా మెంబర్స్ ద్వారా తర్వాత ఈ కార్యక్రమం ద్వారా కొందరికి తీసుకెళ్లడం అనేది కూడా అవకాశం కలిగించడం అనేది కూడా నిజంగా సంతోషించగల విషయం. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 మందికి వారు సర్వీస్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. దాదాపు ఈవినింగ్ ఈరోజు 10 to 6 వరకు అవసరమైతే వాళ్ళు నైట్ 10 o'clock ట్రైన్కు రిటర్న్ జర్నీ వాళ్ళది. యాక్చువల్గా ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా మేము సర్వీస్ ఇస్తామని చెప్పేసి వారు ముందుకు రావడం అనేది నిజంగా సంతోషిక విషయం. అలాగే ప్రభుత్వ రంగంలో ఏఎన్ఎం ట్రైనింగ్ చేసినటువంటి ఒక 5 మంది స్టూడెంట్స్ కూడా సార్ మేము కూడా వాలంటీర్గా సర్వీస్ ఇస్తామని చెప్పేసి వారు కూడా ముందుకు రావడం జరిగింది. నిజంగా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా ఈరోజు వారు ఈ సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందక విషయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా కార్యవర్గ సహకారాన్ని మరవలేదని చెప్పేస్తూ డాక్టర్స్కు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్రధాన రథసారథి సత్యారాం గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సెక్రటరీ గారు సుబ్రహ్మణ్య గారు మాట్లాడతారు. మనతో పాటు సెక్రటరీ గారు కూడా ఉన్నారు. సెక్రటరీ గారు చెప్పండి, మీరు ఇప్పుడు దాకా ఎన్ని క్యాంపులు కండక్ట్ చేశారు? అపార్ట్ ఫ్రమ్ ద మెడికల్ క్యాంప్ ఇంకా వేరే ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నారా? అంటే చిల్డ్రన్స్కి ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్, దాదాపు మన కేరళలో ఫ్లడ్ వచ్చింది, అలాంటి దాంట్లో మీరు ఏమైనా పాల్గొన్నారా? యాక్చువల్గా అండి ఇది నూతనంగా ఫార్మ్ అయిన కార్యవర్గం అండి మాది. సో మేము ఆల్రెడీ మా కార్యవర్గంలో ఆల్రెడీ ఒక హోమియో క్యాంప్ చేశాము. ఇది 2వ క్యాంప్ అండి. మీరు చెప్పినట్లు కేరళకి అయితే వీ హ్యావ్ డన్. అంటే మేము ప్రాక్టికల్గా మేము అక్కడికి వెళ్ళి చేయలేకపోయాం, కానీ బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్, బికాస్ మేమంతా ప్రొఫెషనల్స్ అండ్ ఆఫీషియల్స్. సో ప్రాక్టికల్గా మేము అక్కడికి వెళ్ళి చేయలేకపోయాం, కానీ ఫైనాన్షియల్గా మేము చేయగలిగిన కంట్రిబ్యూషన్ చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో అవోపా డెఫినెట్గా ముందు ఉంటుందండి. ఇది మొదటిసారి కాదు, బట్ మా కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరంలో మొదటి కార్యక్రమం అన్నమాట ఇది. అండ్ విల్ బి డూయింగ్ మోర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. They are saying that this is the second camp has been organized in Anantapur district on behalf of the Aryavesha. Some of the members are along with us. We are going to talk with them. Sir, what is the
role in institution? అవోపా మీన్స్ సేవా సంస్థ. అవోపా అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తాము. అది సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే. ఈరోజు మా టీం మొత్తం అవోపా టీం అంతా కలిసి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుంటూ కులమతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవను అందిస్తున్నాం. దాంతోపాటు మేము వాళ్ళకు ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి ఏ అభ్యంతరం లేకోకుండా ప్రతి ఒక్కరి ఇప్పుడు సార్ సర్జికల్ గ్యాస్ట్రో యాంజియాలజిస్ట్, ఆర్థోపేడిక్ అంటే గుండె నిపుణులను పిలిపించాం. సన్షైన్ హాస్పిటల్ స్పెషలిస్ట్ వచ్చారు సార్ వాళ్ళు. ఆ సార్ పేరు వచ్చి దత్తారాం గారు, తర్వాత రంగనాథ్ రెడ్డి గారు, రవీంద్ర గారు. వీళ్ళంతా వచ్చి మా ఆధ్వర్యంలో సర్వీస్ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ని వాళ్ళ సద్వినియోగం చేసుకొని కూర్చున్నాం. సత్రసాల మంజునాథ్, అవోపా జాయింట్ సెక్రటరీ, అనంతపురం. We are going to talk with the doctors who are here on behalf of Sunshine Hospital, how they are came here and how they are interacted with the people here and organization. We are going to take the voice of them. The doctors are busy with their schedules and along up to 9:30 to 6 evening they are conducting the medical camp and distributing the medical equipment also for the who are sick of medical treatment. Over to studio. This is IBC News India, Anantapuram. Camera person Balaji to Andhra Pradesh, Anantapur.